ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, యావత్ మంత్రివర్గం, యావత్ కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. దీని మీద మా అభ్యంతరాల మేరకే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రతిపాదనని తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే స్వయంగా నా లెటర్ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కూడా బంకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ప్రతిపాదన తిరస్కరించే విధంగా మా రిప్రజెంటేషన్ ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల చర్చల్లో మేము గట్టిగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మాట్లాడాము. 2 చట్టాలకు వ్యతిరేకం. 1980లో గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి బంకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి బంకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యతారహితమైన స్టేట్మెంట్ చేస్తున్నారు. బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం. ఆ ప్రాజెక్టు ఆపడానికి ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా.